తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. ఆశీస్సులు తల్లి. అమ్మ, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. మరి ఈ జ్యోతిర్లింగానికి ప్రత్యేకించి ఈ క్షేత్రంలో స్వామి రావటానికి, అక్కడ వెలియడానికి ఒక అంటే గొప్ప విశేషమే ఉంది అని చెప్పొచ్చు. మరి ఆ గొప్ప విశేషం ఏంటో వివరించండి. తప్పకుండాను. కామరూపదేశంలో లోకహితార్థం జ్యోతిర్లింగ రూపంతో ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. యం డాకినీ శాకినీకా సమాజై నిషేవ్యమానం పిశితాశనేశ్చ సదైవ భీమాదిపద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి, భక్తహితం నమామి. సహ్యపర్వతం అనే పర్వతం మీద భీముడు అనే ఒక రాక్షసుడు తల్లితో ఉంటాడు. సరే, రాక్షసుడు కాబట్టి రాక్షస కృత్యాలన్నీ చేస్తూనే ఉంటాడు కదా, వాళ్ళని గురించి చెప్పుకోకర్లా మనం. అయితే ఒకరోజు నా తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నాము, నా తండ్రి ఎవరు అన్న వివరాలు అడుగుతాడు తల్లి. అడిగితే ఆ తల్లి పేరు ఏమిటంటే కర్కటి. భీముడి తల్లి పేరు ఆ రాక్షసుడు భీముడి తల్లి పేరు కర్కటి. అయితే ఆవిడ చెప్తుంది తండ్రి పేరేమో, అంటే ఆవిడ తండ్రి పేరు కర్కటి, తండ్రి పేరు కర్కటుడు, తల్లి పురుపుష్కసి అనే పేర్లు వాళ్ళకి. తర్వాత ఈవిడ భర్త ఎవరంటే విరాధుడు. విరాధుడు అంటే తెలుసుగా, రామాయణంలో రాముల వారు వెళ్ళి ఆ విరాధుడి రెక్కలు అవి పడగొట్టి చంపేస్తాడు కదా, నరికి చంపేస్తాడు కదా. ఆ విరాధుడు ఈ కర్కటి భర్త. అయితే సరే చెప్తుంది ఆవిడ, నాకు భర్త ఆయన విరాధుడు, ఆయన్ని ఇట్లా విష్ణుమూర్తి రాముల వారు కదా, ఆయన చంపేశాడు ఆయన. తర్వాత వచ్చి మా తల్లిదండ్రులు ఏం చేశారట, ఒకసారి అగస్త్య మహర్షి శిష్యుడు సుతీక్ష్ణుడు అనే ఆయన్ని చంపి తినాలని తల్లిదండ్రులు ఇద్దరు పెడతారు. రాక్షసులు కదా, మానవాహారం వాళ్ళకి మహా ఇష్టం. అంతే వెళ్ళారు. వెళితే ఆయన సామాన్యుడు కాదు, అగస్త్య మహర్షి యొక్క శిష్యుడు. వాళ్ళని వీళ్ళిద్దరిని భస్మం చేసేస్తాడు. వాడు వచ్చిన అతని పేరు, ఆ శిష్యుడు సుతీక్ష్ణుడు, అగస్త్యముని శిష్యుడు. వీళ్ళని భస్మం చేసేస్తాడు. దాంతో పానం ఎక్కడెక్కడో ఉన్నదల్లా వచ్చేసి ఈ కర్కటియే కదా, కర్కటి ఈ సహ్యాద్రి పర్వతం మీద ఉంటూ ఉంటుంది. భీముని పెట్టుకో భీముడి పుట్టలేపటికి ఇంకా తల్లిదండ్రి చచ్చిపోయేటప్పటికి ఒక్కతే అక్కడ ఉంటూ ఉంటుంది. ఇంతలో ఓసారి రావణాసురుడు తమ్ముడు కుంభకర్ణుడు ఉన్నాడు కదా, ఈ కుంభకర్ణుడు ఆ ప్రాంతాలకు వచ్చి కొంచెం ఈవిడిని చూసి మోహించి కొన్నాళ్ల పాటు ఇక్కడ ఈవిడితో పాటు ఉండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పుడతాడు ఈ భీముడు రాక్షసుడు. తర్వాత నువ్వు పుట్టావు నాయన, నిన్ను పెట్టుకుని ఇక్కడ నేను ఉంటున్నాను అని చెప్పి చెబుతుంది. చెప్తే అప్పుడు అక్కడ ఆయనకి విష్ణుమూర్తి అంటే కోపం వస్తుంది. ఇట్లాగా నా తాతల్ని చంపాడు, తండ్రిని చంపాడు, కాబట్టి నేను ఆయన మీద పగ తీర్చుకుంటాను, ఆయన్ని నానా బాధలు పెడతాను, ఇంకా ఉంది అనుకుని ఈయన కూడా ఏం చేస్తాడంటే బ్రహ్మగారిని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలే వాళ్ళ జీవిత పరిమాణాలు ఎంత. ఇప్పుడు రేపు బ్రహ్మదేవుడు ఒక్కరోజు ఎంతో చెప్తాను తర్వాత వచ్చే వాటిల్లో. అట్లాగే ఆ రోజులు ఆయుష్ ప్రమాణాలు అంత ఉండేవి. మరి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన వరాలు ఇవ్వటం, వీళ్ళెవరో వెళ్ళి వాళ్ళని కాపాడటం, ఇది ఉన్న కథలే కదా. దేవుళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి సరే ఈయన ఏమడుగుతాడంటే, నాకు ఎవ్వరితోనూ పోలిక లేనటువంటి బలం, అంటే ఈయన లాంటి బలం ఎవరికి ఉండకూడదు అన్నమాట. ఎవరిని పోల్చి చెప్పడానికి కూడా ఉండకూడదు. వాడెంత బలం అని వాడిని పోల్చి చెప్పడానికి కూడా లేకుండా అంత గొప్ప బలాన్ని అడుగుతాడు ఈ భీముడు. సరే ఆయన బ్రహ్మదేవుడు ఇస్తాడు.
వెళ్ళిపోతాడు. ఉమ్, అక్కడి నుంచి ఈ బ్రహ్మదేవుడిని గర్వంతో ఉమ్, నానా అల్లకల్లోలాలు ఘోరాలన్నీ చేస్తూ ఉంటాడు కదా. రాక్షసుడు చివరికి కదా. ఉమ్, ఈ కామరోపదేశం రాజు సుదక్షిణుడు ఆయన పేరు, ఉమ్, ఆయన శివభక్తుడు, ఉమ్, ఈ రాజ్యం మీదకి వస్తాడు. ఉమ్, వేసి యుద్ధం చేసి ఈ సుదక్షిణుడిని తీసి ఓడించేసి ఈయనకి భార్యకి ఇద్దరికి కాళ్ళు కట్టేసి తీసుకెళ్ళి ఉమ్, మన దీనిలో పెట్టేస్తాడు, కారాగారంలో పెట్టేస్తాడు. ఆహా, పెట్టేస్తే ఈ సుదక్షిణుడు శివభక్తుడు కదా, ఇప్పుడు కాళ్ళు కట్టేశారు, కూర్చున్నాడు పాపం. ఇట్లాగే పార్థివలింగాన్ని ఒక దాన్ని తయారు చేసుకుని ఎక్కడ ఆయన్ని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఉమ్, స్నానం ఎట్లాగంటే మానసికంగా గంగాదేవిని ప్రార్థించుకుని, ఆ మానసిక స్నానం, జైల్లో ఉన్నవాడు స్నానం అది ఎట్లా చేస్తాడు, అవును, అందుకే అదే ఆ గంగాదేవిని ప్రార్థన చేసుకుని మానసిక స్నానం చేసి ఆ భగవంతుడి పార్థివలింగాన్ని పూజ చేస్తూ ఉంటాడు. అటు భార్య కూడా ఆ భక్తితో శివుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అక్కడ ఉంటారు వాళ్ళు. ఇక వీడు ఏం చేస్తాడు, అందరి దగ్గరికి వెళ్ళి హిరణ్యకశిపుడు గనక మీరు నాకే పూజలు చేయండి, నా పేరే చెప్పండి అంటూ మీ ఆ పూజ ఫలితాన్నంతా నాకే సమర్పించండి అని చెప్పి చెప్తాడు కదా. అవును, అట్లాగే చెప్తాడు వీడు కూడా. ఉమ్, అని చెప్పేటప్పటికి పాపం ఈ దేవతలు ఋషులు అందరూ కలిసి మళ్ళీ ఆ బ్రహ్మ దగ్గర పెడితే వాళ్ళు సరే నేను వరాలు ఇచ్చారు కానీ మళ్ళీ తిరిగి నేనేం చేయగలను అన్నట్టుగా ఆయన వాళ్ళందరినీ వేసుకుని పరమశివుడి దగ్గరికి పెడితే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఆ సుదక్షిణుడు నాకు భక్తుడు, ఉమ్, దానిలో కూర్చుని అట్లాగే చక్కగా భక్తిగా ఉమ్, భావంతో నన్ను ఆరాధిస్తూ ఉండమని చెప్పు, నేను వచ్చి కాపాడుతాను ఉమ్, అని చెప్పి ఐసా ఇట్లా చెప్పమని చెబుతాడు. ఉమ్, ఉమ్, ఎవరు ఈ ఋషులకి వాళ్ళకిను. వాళ్ళందరూ సుదక్షిణుడి దగ్గరికి వచ్చేసేసి పరమేశ్వరుడు ఇట్లా చెప్పాడు, మిమ్మల్ని అది మానకుండా ఇంకా కొంచెం భక్తి ప్రపత్తులతో ఎక్కువగా చేయమని చెప్పాడు, ఆయన వచ్చి కాపాడతారట స్వామి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉమ్, సరే ఈయన పూజలు చేస్తూ ఉంటే ఈ రాక్షసుల భటులు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసేసి వెళ్ళి ఈ భీముడికి చెబుతారు, నిన్ను నాశనం చేయడానికి ఏదో పూజలు ఏవేవో చేస్తున్నాడు వాడు, ఉమ్, ఇంకేముందంటూను ఆహా, అనేటప్పటికీ సరే వాడు విని వస్తాడు, ఉమ్, భీముడే వస్తాడు. ఉమ్, భీముడు వచ్చేసేసి ఏం చేస్తున్నావు అంటాడు. ఆ, నన్ను కాపాడమని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఈ రాజు. ఉమ్, అనేటప్పటికీ శివుణ్ణి అదే శివార్చన చేస్తున్నానని చెప్తాడు కదా. ఆ శివుణ్ణి నానామా దుర్భాషలు మాట్లాడి కత్తి తీసుకుని దాని మీద ఆ లింగం మీద కొట్టబోతాడు. ఆ పార్థివ లింగం ఉన్నది కదా, పూజ చేస్తుంటాడు కదా, దాని మీద కొట్టబోయేటప్పటికి అసలు దానికి తగలకుండానే కత్తి కాస్త విరిగిపోతుంది. విరిగిపోయేటప్పటికి మళ్ళీ ఇంకా ఏదో ఆయుధాలతో చేస్తాడు. కానీ అందులో నుంచి బ్రహ్మాండమైన ఉగ్ర రూపంతో ఈ పరమశివుడు పైకి వచ్చేస్తాడు ఆ పార్థివలింగంలో నుంచి. వచ్చేసేసి నేను భీమశంకరుణ్ణి వచ్చాను అని చెప్పి వాడితోటి రకరకాలుగా యుద్ధం బాగా జరుగుతుంది. ఆ యుద్ధంలో వాళ్ళని చంపేసేస్తాడు. అప్పుడు ఎక్కడ మళ్ళీ అక్కడ ఎప్పుడైతే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడో దేవతలు ఋషులు అందరూ వస్తారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి ప్రార్థనలు చేసేసి, స్వామి మీరు ఇక్కడ ఈ భీమశంకరం ఈ ఏరియాకి మరి వీడి మూలంగా వచ్చేవాళ్ళు ఎవరు రాకుండా నానా ఇదిగా ఉన్నది అక్కడ, కాబట్టి మీరు ఇక్కడే ప్రతిష్ఠితులైపోయి మరి వచ్చిన జనాలందరికీను మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ దర్శనమిస్తూ మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఇక్కడే ఉండండి అని వాళ్ళందరూ ప్రార్థన చేస్తే ఆయన అప్పుడు ఆ భీమశంకరుడుగా అక్కడ ప్రతిష్ఠితులు అవుతాడు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో భీమశంకరం ఒక విశిష్ట గొప్పదైనప్పుడు మా మహాలింగాలవే నేను. ఇది భీమశంకరం చరిత్ర. మరి పాట స్వామికి సంబంధించి భస్మభూషిత మహాదేవ శంభో, భస్మభూషిత మహాదేవ శంభో, మహాదేవ శంభో, మహాదేవ శంభో, మహాదేవ శంభో, మహాదేవ శంభో, భస్మభూషిత మహాదేవ శంభో. హర హర మహాదేవ కైలాసవాస, హర హర మహాదేవ కైలాసవాస, కైలాసవాస హే పర్తివాస,
గరళకంఠాహర గంగాధర, గరళకంఠాహర గంగాధర, పార్వతీ నాయక పాహి పరమేశ, పార్వతీ నాయక పాహి పరమేశ, భస్మభూషిత మహాదేవ శంభో, మహాదేవ శంభో, మహాదేవ శంభో, భస్మభూషిత మహాదేవ శంభో అని ప్రార్థిస్తూ మనందరం తరిద్దాం. తప్పకుండా అమ్మా, చాలా చాలా ధన్యవాదాలమ్మా మీకు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి